వంకాయ. వంకాయతో రకరకాల కూరలు సులువుగాను కలిసిపోతే రుచిగాను ఉంటుంది. కూరలకే రాజైన ఈ వంకాయతోటి నేను ఈరోజు 2 రకాల వెరైటీ వంకాయ కూరల తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూపిస్తా. అందరికీ నమస్కారం అండి. ఒక అర కేజీ పెద్ద వంకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేని వాటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు దీనికి పేస్ట్ తయారు చేసుకుంటానికి ఒక ప్లేట్‌లో 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, అలానే వంకాయలకి ఇప్పటికి సరిపడినంత ఉప్పు, ఒక 3-4 స్పూన్లు నూనె, వేసుకుని వీటిని మొత్తం అన్నీ ఈ నూనెలో బాగా కలిసేలాగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. కలిపిన పేస్ట్‌ని పక్కనుంచి తడిలేని శుభ్రంగా తురుచుకున్న వంకాయల్ని స్లైసుల్లాగా కట్ చేసుకుందాం రౌండ్‌గా. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత కలిపిన మసాలా పేస్ట్‌లో ఈ వంకాయ స్లైస్‌లన్నీ వేసుకుని వాటన్నింటికి కారం, పసుపు, ఉప్పు, నూనె బాగా కలిసేలాగా 2 వైపులు కలుపుకుందాం. ఇలా మొత్తం మసాలా అంతా పట్టించిన ఈ వంకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఈలోగా ఒక మసాలా తయారు చేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది కానీ చెప్తాను. ఒక కప్పు పెరుగులోని 1 స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ధనియా జీరా పౌడర్ 1 స్పూన్, కొద్దిగా కసూరి మేతి, వీటన్నింటిని వేసి బాగా కలుపుకున్నాం. ఇలా కలుపుకున్న దానిలో ఒక టేబుల్ స్పూన్ చిక్కటి మీగడ కూడా వేసుకుని దాన్ని కూడా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టుకొని దానిలో ఫ్రైకి సరిపడినంత ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ స్లైసులన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులు మంచి కలర్ వచ్చే వరకు మాడకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఒక్కసారి ఈ కూర రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారండి. వట్టినోటితో కూడా తినే అంత రుచిగా ఉన్న ఈ వంకాయ పెరుగు కూర తప్పకుండా తయారు చేసుకోండి. ఇలా 2 వైపులు వేగుతున్న ఈ వంకాయ స్లైసుల్ని తిప్పుకుంటూ వంకాయ కొద్దిగా వాడే వరకు ఫ్రై చేసుకుందాం. వంకాయ పెరుగు పచ్చడి అనేది ఒకప్పుడు కాల్చి చేసుకున్న వంకాయతో చేసుకునేవాళ్ళమండి. ఆ పెరుగు పచ్చడి ఈరోజు ఇలాగ ఫ్రైడ్ పెరుగు వంకాయ తయారు చేసుకుందాం. ఇలా వంకాయ ముక్కలన్నీ బాగా వేగిపోయినాయి. వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే కడాయిలో ఒక 2 స్పూన్లు నూనె వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఒక 4, 5 ఎండుమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి ఈ తాలింపును కొద్దిసేపు వేయించుకుందాం.
ఈ దహీ బ్యాంగన్ అని ఒరిస్సాలో కూడా శతాబ్దాల క్రితం నుంచి తయారు చేసుకుంటారండి. ఇది పూరి జగన్నాథుని గుడిలో కూడా ప్రసాదంలో పెడతారు. మనం వెర్షన్‌ని కొంచెం మార్చి తయారు చేసుకుంటున్నాం. ఇలా తాలింపంతా వేగిన తర్వాత దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ వేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ వేసి దానిపైన తయారు చేసి పెట్టుకున్న పెరుగు మసాలాను వేసి మసాలా అంతా వంకాయ ముక్కలకి పట్టేలాగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం పెరుగులో నీరంతా ఆవిరైపోయి నూనె ఒక్కటే తేలే వరకు ఉంచి వేడి వేడి అన్నంలోకి వడ్డించుకు తింటే చాలా చాలా బాగుంటుందండి. అలాగే చపాతీల్లోకి కూడా. మనకి రోల్ అక్కర్లేదు, మిక్సీ అక్కర్లేదు. ఒక మంచి వంకాయ పచ్చడి తయారీ విధానం చూద్దామండి. ఇది పెసరపప్పు పులగంలోకి చాలా చాలా బాగుంటుంది. మేమైతే అత్తేసరి అంటాం దానిలోకైతే. ఇప్పుడు ఒక పెద్ద వంకాయని తీసుకుని దాన్ని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం నిలువుగా. ఇలా ఒక వంకాయ 4 ముక్కలుగా కట్ చేసుకున్న వాటన్నింటినీ పక్క నుంచి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక అరకప్పు నూనె వేసుకుందాం. నూనె బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ వేసి అలానే ఒక 3 పెద్ద సైజు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఈ వంకాయ ముక్కల్లో వేసుకుని వంకాయ టమాటో ముక్కల్ని నూనెలో మగ్గే వరకు మెత్తబడే వరకు మగ్గించుకుందాం. దీనికి మనం రోలు కానీ మిక్సీ జార్ కానీ వాడము. మ్యాష్ చేసుకునే ఈ పచ్చడి మనం పెసరపప్పు అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ముక్కలన్నిటినీ రెండు వైపులు తిప్పుతూ బాగా మగ్గిన వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి డైరెక్ట్గా తీసేసుకుందాం. దీనికి పీల్ కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు అదే నూనెలో మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయల్ని స్లిట్స్ పెట్టి వేయించుకుందాం. అవి కూడా మెత్తబడే వరకు. నూనె బాగా వేడిగా ఉంది కనుక ఒక 5 సెకండ్లలో పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయి. వాటిని కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక మేషర్ తోటి వంకాయ, పచ్చిమిరపకాయలు, టమాటోలు బాగా మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు మ్యాష్ చేసుకుందాం. మధ్య మధ్యలోంచి చాలా వరకు వంకాయకి, టమాటోలకి ఉన్న తొక్క తీసేసామండి. అయినా కొన్ని ఉన్నాయి. అవి కూడా తీసుకుని వీటన్నింటిని మెత్తగా తయారు చేసుకున్న తర్వాత పేస్ట్ లాగా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఒక కడాయిలో మనం ఫ్రై చేసుకున్న నూనె వేసుకుందాము. ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, వేసి వీటన్నింటిని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకుందాం. ఇలా ఉల్లి ముక్కలు మెత్తబడినవి. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు,
అర స్పూన్ గరం మసాలా, ధనియా జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, వేసి వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలాగ కలిసిన దానిలో మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయ, టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని నూనెలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఫ్లేమ్ అంతా మీడియంలో పెట్టుకొని ఈ పచ్చడి తయారు చేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ కసూరి మేతి కలిపి ఈ పచ్చడిలో వేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎన్నో రకాల వంకాయ కూరలు మన ఛానల్లో ఉన్నాయండి. వాటితో పాటు ఈ రెండింటికి కూడా మీరు తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోవద్దు. దహీ బ్యాంగన్, పెరుగు వంకాయ, అలానే బ్యాంగన్ కా భర్త, వంకాయ పచ్చడి మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ మరొక రెసిపీ